అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున అత్తి చెట్టు మీద ఒక కోతి నివసించేది. నదిలో ఒక మొసలి ఉండేది. కోతి తీపి పండ్లు మొసలికి విసిరేది. మొసలి తన భార్యకు తీసుకెళ్తుండేవాడు. వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. మొసలి భార్యకు పండ్లిష్టం. ఇంత తీపి పండ్లు తింటున్న కోతి గుండె కూడా తీపిగా ఉంటుంది. దాని గుండె తెచ్చి తినాలి అని అనుకుంది. మొసలిని ఒప్పించింది. మోస ప్రణాళిక. మొసలి కోతిని పిలిచి, నా భార్య నిన్ను కలవాలనుకుంటుంది, నా వీపుమీద వచ్చు అని చెప్పాడు. కోతి సంతోషంగా వీపుమీద కూర్చుంది. నది మధ్యలో మొసలి, నా భార్యని గుండె తినాలనుకుంటుంది అని నిజం చెప్పాడు. కోతి భయపడినా తెలివిగా నవ్వింది. ఓహ్, నా గుండె చెట్టుమీదే దాచాను, తిరిగి తీసుకువెళ్ళి తీసుకుని వస్తాను అని మోసం చేసింది. కోతి విజయం. మొసలి నమ్మి కోతిని తిరిగి చెట్టు వద్దకు తీసుకువచ్చాడు. కోతి వీపుమీదుంచి చెట్టుమీద ఎక్కిపోయింది. ఇప్పుడు వెళ్ళి నీ భార్యకు చెప్పు, నువ్వు మొత్తం ప్రపంచంలోనే అతి మూర్ఖుడివి, స్నేహాన్ని ద్రోహం చేశావు అని తిట్టింది. స్నేహం చెడిపోయింది. మొసలి తలపట్టుకుని వెళ్ళిపోయాడు. నీతి: ఈ కథ తెలివి బలాన్ని జయిస్తుందని, అప్రథమ స్నేహితుల నుండి జాగ్రత్త అవ్వాలని చెబుతోంది. మీకు మా స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.